హల్లెలూయా. ఆత్మీయులందరికీ వందనాలు. దేవుని యొక్క మాటని శ్రద్ధగా ఆలకించాను. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. అవును, మన హృదయంలో విచారం ఉన్నప్పుడు కృంగిపోతాం, బలహీనపడతాం, అధైర్యపడతాం. మనము విచారం వలన కృంగిపోతాం, కానీ దయగల మాట వలన సంతోషపడతాం. ఎప్పుడు కూడా దయగల మాట, దయ అనేది ధైర్యాన్ని ఇచ్చేది, సహాయం చేసేది, బలాన్ని ఇచ్చేది. మనము మరొకరిని బాధలోనికి నెట్టేవారమగా ఉంటే మరొకరు ఓడిపోవడానికి కారణమవుతాం. మనము మరొకరికి ధైర్యాన్ని ఇచ్చేవారమగా ఉంటే మనము మరొకరు గెలుపులోనికి జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేసేవారమగా ఉంటాం. నీ జీవితంలో కూడా నీవు మరొకరిని విచారంలోనికి నెట్టేవారముగా ఉండొద్దు. నీవు దయ చూపించి, కరుణ చూపించి, సహాయం చేయి. నీకు వీలైనంత వరకు నీకు దేవుడు నేర్పిన ప్రత్యేక అనుభవం ద్వారా నువ్వు నిలవబడిన విధముగా మరొకరు నిలవబెట్టు, మరొకరు ప్రేమ చూపించు, మరొకరికి సహాయం చేయి. నీ జీవితంలో ఉన్నతమైన మేలు పొందుకుంటావు.